హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో కొంతమంది జనాలు ఫేస్ అవుతున్నారు ఒక ప్రాబ్లమ్ని. అదే ఫ్యాట్. ఈ ఫ్యాట్ వల్ల చాలామంది కూర్చోలేరు, నించోలేరు అండ్ ఎక్కడ తిరగలేరు. వాళ్ళకి ఎలా అంటే ఈ తగ్గించుకోవడం కోసం అని చెప్పి జిమ్స్కి వెళ్ళి వేరే వేరే వర్కౌట్లు చేసి, పార్క్స్ వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి, అలా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ దొరకకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. సో దానికని చెప్పి నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ద్వారా మీరు ఇంప్రూవ్మెంట్ అనేది ఒక 1 వీక్లోనే తెలిసిపోతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరు ఎప్పుడైతే తింటారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు 1 లీటర్ బాటిల్ తాగేయండి. సో లేదా కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినరు, స్కిప్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ అవి తాగండి. సో బ్రేక్ఫాస్ట్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 లీటర్ బాటిల్ తాగండి. సో తాగిన తర్వాత సేమ్ లంచ్కి షిఫ్ట్ అయ్యాక అప్పుడు కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ముందు మళ్ళీ లీటర్ బాటిల్, మళ్ళీ డిన్నర్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు సేమ్ లీటర్ బాటిల్. సో మీరు ఇలా చేస్తే మీకు 1 వీక్లో ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది. ఫస్ట్ తిన్న తర్వాత మీరు ఖచ్చితంగా వాక్ చేయండి. ఒక 3 to 5 minutes లేదా 5 to 10 minutes అలా కొంచెంసేపు వాక్ చేశారనుకోండి, మీలో ఉన్న ఒక క్యాలరీస్ అనేది కొంచెం తగ్గుతాయి. సో దానివల్ల అయినా మీకు కొంచెం ఫ్యాట్ అనేది బర్న్ అవ్వచ్చు. సో నెక్స్ట్ థింగ్, మీరు తిన్న నెక్స్ట్ మినిట్కే పడుకోకండి. ఫస్ట్ మానేయండి. మీరు తిన్న నెక్స్ట్ మినిట్ పడుకుంటే ఈ స్టమక్ మీద ఉన్న ఫ్యాట్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. సో ఆ లంచ్ అనేది, ఆ డిన్నర్ అనేది అరగక ఇంకా మీరు లేట్ డైజెషన్ అయ్యి, సో దానివల్ల పొట్ట అనేది ముందుకు వచ్చేసింది. మెయిన్ థింగ్, మీరు పడుకోండి ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. సో దానివల్ల అయినా మీరు కొంచెం ఫ్యాట్ అనేది తగ్గి, నేను చెప్పిన టిప్స్ ద్వారా మీకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హైడ్రేషన్. మీరు తాగుతున్న 3 లీటర్స్ అది మీకు ఫుల్ హైడ్రేషన్ పెడుతుంది బాడీని. సో మీ హైడ్రేషన్ ద్వారా మీ ఫేస్ మీద ఉన్న గ్లో అనేది పెరుగుతుంటుంది. పింపుల్స్, యాక్నీస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో ఈ హైడ్రేషన్ ద్వారా మీకు ఆ ఒక బెనిఫిట్. అండ్ నెక్స్ట్, మీరు ఎప్పుడైతే వాక్ చేస్తారో అక్కడ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఎప్పుడైతే మీరు పడుకోకుండా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ కొంచెం టైం స్పెండ్ చేయండి. ఆ ఒక్క కొంచెమైనా. ఎలాగో మన లైఫ్ అనేది చాలా బిజీగా ఉంది ఇప్పట్లో. సో మీకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా నా కమెంట్లో షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో నేను అవే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.